హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపా అరౌండ్. చాలా అంటే చాలా ఖుషులున్నా, ఎందుకంటే బిగ్ బాస్ ప్రోమో చూసిన చాలా సరిపోయింది అబ్బా కంటెంట్ అనిపించింది. అంత ఖుషులున్నా అనమాట. ఎట్లా అంటే ఈ వీక్లో జరిగిన అరాచకాలు, అన్యాయాలు, అవమానాలు అన్నిటికీ ఈరోజైతే ఒక చిన్న కామా, ఫుల్ స్టాప్ అనొద్దు, మళ్ళీ కామానే, ఒక చిన్న కామా అయితే పడుతుంది అనమాట. అయితే ఏంటంటే బిగ్ బాస్ ప్రోమో అయ్యో చెప్పడం మర్చిపోయినా. ఇప్పుడే కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే ఫస్ట్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి, సో దట్ నా వీడియోస్ మీకు త్వరగా రావడానికి రీచ్ అవుతాయి అనమాట. అండ్ వెంటనే ఫస్ట్ అయితే బిగ్ బాస్ గురించి మాట్లాడుకుందాం. ప్రోమో చూసినాక చాలా పెద్ద ఉత్సాహం వచ్చింది, చాలా 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 ఏమంటారు, ఒక రకమైన హ్యాపీనెస్ వచ్చింది. ఆడ మనకి ఎవరేం చుట్టాం కాదు, ఎవరేం శత్రువు కాదు. అయినా మనం ఎందుకు ఇంత సాటిస్ఫై అవుతున్నాము అని అంటే బిగ్ బాస్ మీద ఉన్న పిచ్చి, బిగ్ బాస్ అంటే పిచ్చి, బిగ్ బాస్ అనేది అది ఎందుకు మనం చూస్తాము అనేది కూడా మనకు తెలియదు, కానీ అది ఆ రకంగా మనల్ని అట్రాక్ట్ చేసుకుంటుంది. సో ఈ బిగ్ బాస్ చూసినప్పుడు, ఈ ప్రోమో చూసినప్పుడు నాకు అనిపించిన సాటిస్ఫాక్షన్, ఈ హ్యాపీనెస్ అన్నమాట. ప్రోమో చూడంగానే ఎంతమంది సాటిస్ఫై అయ్యారు, ఎంతమంది అబ్బా ఇది లాస్ట్ వీక్ జరగాల్సింది ఈ వీక్ జరిగిందని అనుకున్నారు. నాకు తెలియదు, కానీ నేనైతే అట్లనే అనుకున్నా. అమ్మా ఇది లాస్ట్ వీక్ జరగాల్సింది, ఆలస్యం అయింది, మళ్ళీ ఈ వీక్ జరుగుతుంది. ఓకే ఫైన్, జరిగింది కదా, అయ్యింది కదా, చాలు మాట్లాడుకుందాం తొందరగా. మన తోప్, తురుం, కత్తి, యష్మిదన్నమాట ప్రోమో. అందుకు ఫేస్ ఇట్లా వెలిగిపోతుంది. అయితే యాజ్ యూజువల్ ఎంట్రీ సాంగ్ అయిపోగానే నాగార్జున గారు స్టేజ్ పైకి రావడం, వచ్చి రాగానే ముగ్గురు చీఫ్స్ నిలబడండి. ఎస్ సార్, మేము నిలబడ్డాం సార్, నిలబడ్డాం, అయిపోయింది. ఫస్ట్ యష్మితో స్టార్ట్ చేద్దాం. యష్మి, లే అమ్మా, ఈ వీక్ నీ దాంట్లో ఎవరు బెస్ట్, ఎవరు వర్స్ట్? బెస్ట్ అన్నోళ్ళని గ్రీన్లో పెట్టు, వర్స్ట్ అన్నోళ్ళని రెడ్లో పెట్టు. కొంచెం బ్యాక్గ్రౌండ్ సౌండ్ వస్తుంది, జర అది ఇగ్నోర్ చేయండి, సరేనా? బెస్ట్ అన్నోళ్ళని గ్రీన్లో పెట్టు, వర్స్ట్ అన్నోళ్ళని రెడ్లో పెట్టు. ఫస్టే లేచింది అభయ్ సార్, గ్రీన్ సార్. ఎందుకు సార్? అది నాకు ఫేవర్ ఉండే కదా సార్. విష్ణుప్రియ నూకిండు, విష్ణుప్రియ పడ్డది, దాని తర్వాత నేను అంతగానం యాక్ట్ చేయాల్సి వచ్చింది. నాకు ఇష్టమైన యాక్ట్ ఏదైతే నేను చేసినో అందుకనేసి అభయ్ అయితే గ్రీన్ సార్, అయిపోయింది. ఓకే. విష్ణుప్రియ లేచి అవును సార్, నాకైతే అభయ్ అన్న నూకినట్టు అనిపించింది, కానీ ఆయనేమో నూకలేని అంటుండు, అది ఏమైందో అంటే. నెక్స్ట్ అభయ్, మనం ఈరోజు కొంచెం యాక్టింగ్ నేర్చుకొని చేద్దామన్నమాట. అభయ్ సుద్దపూస, వీడియో వేద్దాం, ఆగు, వీడియో వస్తుంది, ఎందుకు టెన్షన్, ఆగండి, వీడియోలు వస్తాయి ఈరోజు. అయిపోయిందన్నమాట. నెక్స్ట్ ఎవరమ్మా? పృథ్వీ సార్, గ్రీన్ సార్. ఎందుకు సార్? అందరినీ నూకి వాడేస్తాడు సార్, అందరినీ దొబ్బేస్తాడు సార్, అందరినీ గుద్దుతాడు సార్, నాకు నచ్చినట్టు చేస్తాడు సార్. అది కూడా కాదు, ఆమెకి ఏదైతే సాడిస్ట్, సైకో అవి ఏవైతే ఆమెకి ఇష్టమో ఆ క్వాలిటీస్ అన్ని పృథ్వీలు ఉంటాయి కదా గేమ్ ఆడేటప్పుడు. అందుకే పృథ్వీ గ్రీన్, ఎవర్ గ్రీన్. అది అప్పుడే అన్నాడు అనమాట, 100% ఇచ్చాడు సార్ అనగానే అవునా అమ్మా, మరి వ్యాక్స్ టాస్క్లో ఏమైందమ్మా? మన పృథ్వీ, యష్మి ఇట్లా అనమాట. అయిపోగానే నెక్స్ట్ పృథ్వీకి పడ్డది ఒక పంచ్. ఆటోలో ఎఫర్ట్స్ యూజ్ చేస్తున్నావు, జాగ్రత్త, నెక్స్ట్ టైం యూజ్ చేస్తే పేలిపోతావు అంటే తట్టా బుట్టా చదువుకొని ఇంటికి వెళ్ళడం అన్నమాట. ఓకేనా? అది. నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ రెడ్ సార్.
ఎందుకంటే సంచాలకుగా కన్ఫ్యూజ్ అయింది సార్. యాక్చువల్గా నాకే 1,00,000 కావాలండే, కానీ పక్క టీంకి కూడా 50 ఇచ్చింది సార్. అందుకని ఆమె రెడ్ సార్. ఆడ పడ్డది సార్. అవునమ్మా, సంచాలక అంటే గుర్తొచ్చింది. మరి నువ్వు సంచాలకగా చేసినప్పుడు నువ్వు కరెక్ట్ చేసినావా? సార్, బికాస్ నేను తోప్ సార్, నేను చేసిన సార్ అక్కడ. నెక్స్ట్, ఓకే, మరి 250 grams దగ్గర నువ్వు తీసుకున్న డెసిషన్ కరెక్టా? యాజ్ ఏ ఆడియన్స్ మనకు కావాల్సింది ఇదే కదా, కరెక్టా? బా, నాకైతే అది వినగానే మంచిగా అనిపించింది. అట్లా అనగానే నెక్స్ట్ మణికంఠ లేచి ఎస్ సార్, మేము అడిగినాం సార్, మేము చేసినాం సార్ అని అన్నాడు. ఆమె అడగలేదు సార్ అని అన్నది. అయిపోయి మణికంఠ లెట్ మీ టాక్, ఎందుకంటే అక్కడ ఉన్నది నాగార్జున గారు, నీకు నాకు దోస్తు కాదనమాట. అయిపోయింది అక్కడ. సరే, వీడియో అయితే వేసుకుందామమ్మా. మనం ఈరోజు వీడియోలో వేసుకుందాం. వీడియో వేయగానే ఎక్స్పోజ్, థంబ్నెయిల్ పైన చూడండి, వీడియో ఎక్స్పోజ్ అయ్యింది ఉందన్నమాట. అది చూడగానే నాకు అనిపించింది, అబ్బా, వారంలో జరిగిన అన్ని వీడియోలు వేస్తే ఏమవుతుంది? ఒక్క వీడియోకే అప్పటి వరకు ఆ ఫేస్లో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎంత ఉండే, ఆ ఒక్క వీడియో కాగానే ఏమైంది? ఇమీడియట్గా ఏడుపు, ఎక్కడ లేని ఏడుపు. అంటే సీరియల్ ఆర్టిస్టులు కదా, రోజు ఏడ్చి వాళ్ళకి గ్లిజరిన్ అలవాటు ఉండదు, ఏడ్చేస్తారు అట్లా. అప్పుడు ఎమోషనల్ డైలాగ్ ఒకటి, అంటే జనాలు ఇక్కడ పిక్చర్ మరి రోజు చూస్తున్నది అంటే, సార్ నేను వాళ్ళు 5 members తినకుండా ఉంటారని నేను అట్లా చేసిన సార్ అని అన్నది. ఏం చేసినావు? 5 members కలిసి ఏదైతే కొట్లాడి తెచ్చుకున్న రేషన్ ఉందో, వాళ్ళ చికెన్ వాళ్ళ మటన్ అన్ని మందివి దొబ్బుకొని నువ్వు తిన్నావు వారం అంతా. అదే కదా ఎక్స్పోజ్ అయినావు నువ్వాడా. అంటే మేము లైవ్ చూసేటోళ్ళం పిచ్చోళ్ళమా, లేకపోతే బిగ్ బాస్ చూసేటోళ్ళం పిచ్చోళ్ళమా? ఈ రోజు ఈ ప్రోమో చాలు, ఎపిసోడ్ చూసినంత పుష్ అవుతుంది. ఇప్పుడే బిఫోర్ 9 అంత పుష్ అవుతున్నామంటే ఆఫ్టర్ 9 పీక్స్లు ఉంటాం ఇక. ఇది దీని తర్వాత నెక్స్ట్ వెంటనే ఆ ఏడుపులు, ఆ తూడుపులు, అంటే స్ప్లిట్ పర్సనాలిటీ అట్లా రెడీగా ఉంటుంది అనమాట. పొగడగానే ఇక్కడ లేని కాన్ఫిడెన్స్ వస్తుంది, కొంచెం డౌన్ చేయగానే ఆ ఇంకో పర్సనాలిటీ అనేది ఇట్లా సుక్మని వచ్చేస్తుంది, ఏడ్చేది. ఆ ఏడుపు చూస్తే అమ్మో, ఈరోజు ఎవరన్నా కొత్తగా బిగ్ బాస్ అసలు ఈ సీజన్ ఏమైతుంది అన్నోళ్ళు చూస్తే మాత్రం అయ్యా 5 మంది అన్నం కోసం కొట్లాడిందంట ఈమె అని అనుకుంటారు. వారమంతా చేసిందంతా పోతుంది. ఇయ్యాల మరి కొత్తగా ఎప్పుడు ఎవరన్నా బిగ్ బాస్ ఈరోజు ఎపిసోడ్ చూస్తే మాత్రం జాగ్రత్త. ఫస్ట్ ముందన్న ఎపిసోడ్ చూసి వచ్చి ఈరోజు ఎపిసోడ్కి డిసైడ్ కండి, సరేనా? అయ్యయ్యో అని మాత్రం అనుకోవద్దు. నేను క్లియర్గా చెప్తున్నా, అలా ఎవ్వరేం చుట్టాలు కాదు, ఎవ్వరేం శత్రువులు కాదు. కానీ బిగ్ బాస్ అనే ఒక షో, ఆ షోకి మనం అడిక్ట్ అయినాం, మనం ఆ షోకి పిచ్చోళం. కాబట్టి ఆ షో అంటే ఏంటి అనేది మనకి కొంచెం 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 ఆ టీంకి ఎంతైతే ఉంటుందో అందులో సగం అనాలిసిస్ మన వరకు వస్తుంది. కాబట్టి మనం మాట్లాడుతున్నాం. ఎందుకంటే మీరు వారం రోజులు చేసిన మీ అరాచకాలన్నీ చూసుకుంటూ లిటరల్గా మొన్న అయితే ఆ ప్రేరణ సంచాలకు ఉన్న టైంలో ఎప్పుడైతే నబిల్ని దొబ్బేసినరో, విష్ణుప్రియని విష్ణుప్రియ వెళ్ళిపోతే ఆమె డాన్స్ ఏంది, ఆమె సపోర్ట్లు ఏంది, ఆమె అసలు ఆడోళ్ళు అసలు ఎందుకు ఇట్లా సపోర్ట్లు కొడతారో నాకు అర్థం కాలేదు అసలు. ఏంది అసలు? అరే మనం ఒక షోలో ఉన్నాము, కొన్ని కోట్ల మంది మనం చూస్తుర్రు అన్న ఆలోచన, కామన్ సెన్స్ లేదు. పొట్ట ఒడిసి అక్షరం రాదు, గవర్నమెంట్ స్పెల్లింగ్ రాదు, ఏ ఒక్కటి రాదు. అలా ఇచ్చిన 6-7 స్పెల్లింగ్లలో 4 తప్పులు పోయినాయి నీవి. ఇంకా నువ్వు వచ్చి చీఫ్. ఇదన్నిటికన్నా పెద్ద ట్విస్ట్ ఇంకా సాటిస్ఫై అయింది ఏంటంటే, నువ్వు చీఫ్గా ఫెయిల్, గన్ తీసుకొని హర్ట్మన్ ఫెయిల్ చేస్తే ఈడ మనకైతే అమ్మయ్యా అని ఊపిరి తీసుకున్నంత ప్రశాంతత వచ్చింది.
అసలు నాకైతే నిజంగా ప్రోమో చూడగానే అనిపించింది లాస్ట్ వీక్ 2 ఎపిసోడ్స్ కూడా ఏంది అసలు ఇప్పటి వరకు జరిగిన బిగ్ బాస్లలో ఇంత వర్స్ట్ ఎపిసోడ్ వీకెండ్ ఎపిసోడ్ నేను చూడలే అని లిటరల్గా నేను ఫీల్ అయినా, నిజంగా నేను ఫీల్ అయినా. ఇంత బికార్ ఎపిసోడ్స్ ఉండే అంటే ఫస్ట్ అని ఏమనలేరా, లైక్ ఫస్ట్ వీకెండ్ అని ఏమనలేరా, అట్లా అనకపోతే ఇంకెప్పుడు అంటారు మరి వీళ్ళు మనుషులని ఇంత టార్చర్ పెడుతుంటే ఏంది అసలు అని చెప్పేసి అంత ఫ్రస్ట్రేటెడ్ ఉండే లాస్ట్ వీక్లో. ఈ వీక్లో ప్రోమో చూడగానే సాటిస్ఫై అయినాము అని అంటే ఎపిసోడ్ కోసం అయితే వెయిటింగ్. కానీ కొంచెం ఇప్పుడు కూడా సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకు లేదంటే మనందరికి అక్క ఆడపులి, వాళ్ళ ఇంట్లో ఆమె మాట్లాడితే ఇది తప్పు అనేటోళ్ళు ఎవరు లేరంట. అక్క నీ ఇంట్లో ఉండకపోవచ్చు కానీ యాజ్ ఎ ఆడియన్స్గా లోకంలో మేము ఉన్నాం. నువ్వు మాట్లాడే పద్ధతి, నువ్వు చేసే కథలు, నిన్ను చూసి మేము ఇంకా భరిస్తున్నాం చూడు ఆ లైవ్ చూడనికే, ముందు మాకు మొక్కాలన్నమాట. అంత అది చేస్తున్నావు. ఇప్పటి వరకు ప్రతి ఒక్కరు పులిహోర రాజా అన్నారు కానీ పులిహోర రాణి అనే టైటిల్ ఏమన్నా ఉంటే ఫస్ట్ ఈమెకి ఇద్దాం, మన సోనియాకి. లాయర్, ఎన్జిఓస్ ఉన్నాయి, లేడీస్ కోసం ఫైట్ చేస్తుంది, లేడీస్ జస్టిస్ కోసం చేస్తుంది, అదే లేడీస్ ఇజ్జత్ తీసి బయట పెడుతుంది. అనుకోకుండా కొన్ని ఇన్సిడెంట్స్ అయితే నీకు కూడా కావచ్చు అది. ఇంకొకటి ఇన్సిడెంట్ అయినప్పుడు ఆడోళ్ళతో ముచ్చట్టు పెట్టుకోవాలి. నీకు ఆ హౌస్ మొత్తంలో ఆడోళ్ళు ఎవరు దొరకరే, ఆ అబ్బాయి ఆ నిఖిల్ దొరికిరా నీ కాలేజ్ చెప్పనీకే? ఆ కథ చిల్లర అంటే చిల్లర అనిపించింది నాకైతే. జర అక్కను కూడా కొంచెం వేసుకుంటే బాగుంటుండే, మన ఆడపుల్లిని కూడా వేసుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ సంతోషపడుతుండే. అంటే జనరల్గా మన ఏమంటారు అన్నిటికీ ఒక ఎమోషన్ అనేది ఉంటుంది కదా. ఒక మంచి ప్రోమో చూడంగానే నాకు అనిపించింది అబ్బా ఎపిసోడ్ చూస్తే మాత్రం ఒక మంచి బిర్యానీని తిన్నంత ఫీల్ ఉంటుందేమో అని అనిపించింది. అంత మన ఆకలికి కనెక్ట్ అయిన ఎమోషన్ చూసిన నేను. ఎందుకంటే వారం అంతా వేరే వాళ్ళని ఎండబెట్టింది కదా, ఆ ఎండబెట్టిందంతా ఈరోజు పోయింది, చీఫే పోయింది. నేను అదే అనుకున్నా, ఈమె మళ్ళా చీఫ్ అయితే నెక్స్ట్ వీక్ ఈమె నామినేషన్స్కి రాదు. అసలు ఇది ఏమవుతుంది, ఏం పెట్టింది అసలు ఈ బిగ్ బాస్ అని అనుకున్నా కానీ లేదు, నాగార్జున ఈజ్ బ్యాక్. వచ్చిండు, చేసిండు, పేల్చిండు, మనకు చల్లగా. మొత్తం ఎపిసోడ్ ఏమంటారు ప్రోమో చూసినాకైతే నాకు ఇంత సాటిస్ఫాక్షన్ ఇట్లా అనిపించింది అనమాట. వెయిట్ చేద్దాం ఇంక ఎపిసోడ్ కోసం, లేకపోతే ఇంకో ప్రోమో ఏమైనా వస్తుందా చూద్దాము. ఇది ప్రోమో కోసం అయితే నేను ఇచ్చే రివ్యూ, ఓకేనా? ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి, సో దట్ నా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అనమాట. అండ్ ఖచ్చితంగా ఈ వీడియోని అయితే లైక్ చేయండి, అండ్ మీకు కూడా అలా అనిపిస్తే మాత్రం కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.